ఏఎస్బీఎల్ వారి శ్రీరామనవమి కళ్యాణ మహోత్సవం సింగర్ సునీత గారి మధురగానంతో మార్చి 27 సాయంత్రం 5:30కు బుక్ మై షోలో మీ ఉచిత పాస్ ఇప్పుడే బుక్ చేసుకోండి. మరి కాసేపట్లోనే ఢిల్లీలో ఉన్నటువంటి లోక్సభ ప్రాంగణంలో ప్రధాని మోదీ అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం జరగబోతుంది. సో లోక్సభలో అలాగే రాజ్యసభలో ఉన్నటువంటి అన్ని పార్టీలకు సంబంధించినటువంటి విపక్ష నేతలతో ఈ సమావేశం జరగబోతుంది. అయితే మోడీ ఈ ఎమర్జెన్సీ మీటింగ్ను ఎందుకు నిర్వహిస్తున్నారు అనేటువంటి ఒక చర్చ అయితే ఇప్పుడు దేశవ్యాప్తంగా జరుగుతుంది. దీనికి ప్రధాన కారణం పశ్చిమాసియాలో జరుగుతున్నటువంటి యుద్ధ ప్రభావం ఇప్పుడు దేశం మీద ఏ స్థాయిలో పడుతుంది, పడిన తర్వాత ఆ వాటిని అధిగమించడం కోసం యునైటెడ్గా అంటే ఐకమత్యంగా అన్ని పార్టీలు కలిసి దేశ ప్రజలకు అందించాల్సినటువంటి సూచనల మీద కూడా ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది. అయితే మోడీ ఇప్పటి వరకు నిర్వహించినటువంటి అఖిలపక్ష సమావేశాలు కానీ అదేవిధంగా ఇవాళ రాత్రి కానీ లేదంటే రేపు కూడా నరేంద్ర మోదీ జాతిని ఉద్దేశించి కూడా ఒక ప్రకటన కూడా చేయబోతున్నారు అనేటువంటి ఒక సమాచారం ఢిల్లీ వర్గాల నుంచి కూడా వస్తుంది. ముందుగా అఖిలపక్ష సమావేశం నిర్వహించిన తర్వాత అన్ని పార్టీల నాయకులు విపక్ష నేతలు ఇచ్చినటువంటి సూచనలు సలహాలను ఆయన పరిగణలోకి తీసుకొని ఐకమత్యంగా కూడా ఒక నిర్ణయానికి వచ్చేటువంటి అవకాశం ఉందనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అయితే ఇప్పుడు పశ్చిమాసియాలో నెలకొన్నటువంటి ఈ యుద్ధ ప్రభావం రాబోయేటువంటి రోజుల్లో అంటే ప్రస్తుతానికి ట్రంప్ 5 రోజుల పాటు బ్రేక్ ఇచ్చినట్టుగా చెప్పినప్పటికీ కూడా ఎక్కడా కూడా అటు ఇరాన్ కానీ ఇజ్రాయెల్ కానీ ఎక్కడ కూడా దాడుల్ని ఆపలేదు. అయితే కాస్త ఇవాళ దాడులు శాంతింపు చేసినప్పటికీ కూడా గడిచినటువంటి 48 గంటల్లో ఒకసారి పరిశీలించినట్లయితే తీవ్ర స్థాయిలో ఈ దాడులు జరిగాయి. రాబోయేటువంటి ఒక 3 రోజుల తర్వాత ఈ దాడులు మరింత ఉధృతంగా సాగేటువంటి అవకాశం ఉంది. అదే జరిగితే ఇప్పటికే అటు ఎల్పిజి విషయంలో కావచ్చు, ఆయిల్ విషయంలో కావచ్చు కొంత షార్టేజ్ ఉన్నప్పటికీ కూడా కేంద్రం వద్ద ఉన్నటువంటి నిల్వల్ని వాటిని అధిగమించేటువంటి పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. కేంద్రం ఇప్పటికే అనేక విధాలుగా కూడా ఒక ప్రకటన చేసింది. ఎక్కడా కూడా ఆయిల్కి సంబంధించి ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో ఇబ్బంది లేదు. 45 రోజులకు సరిపడా ఆయిల్ నిల్వలు మన వద్ద ఉన్నాయి. అయితే ఒకవేళ యుద్ధం తీవ్రంగా జరిగి స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ పూర్తిగా క్లోజ్ అయిపోతే అంటే ఇప్పటి వరకు కూడా ఇరాన్ మనకు సంబంధించినటువంటి ఆయిల్ షిప్స్ను అదేవిధంగా ఎల్పిజి షిప్స్ను కొన్నిటిని విడుదల చేయడం, కొన్నిటిని మనం సెక్యూరిటీతో నేరుగా మన తీరం వద్దకు వస్తుండడంతో తర్వాత ఒకవేళ యుద్ధం తీవ్రమైతే ఒకవేళ అమెరికా దీన్ని చాలా సీరియస్గా తీసుకొని తీవ్రంగా యుద్ధం చేస్తే సో అప్పుడు ఒకవేళ పూర్తి స్థాయిలో స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ క్లోజ్ అయిపోతే ఈ యుద్ధం కానీ కొన్ని నెలల పాటు జరిగితే అంటే ఒక 2 నెలల పాటు ఇదే విధంగా మరింత తీవ్రంగా జరిగితే అప్పుడు ఖచ్చితంగా దీని ప్రభావం పూర్తి స్థాయిలో ఇండియా మీద ఉంటుంది. ఆయిల్ మీద రన్ అయ్యేటువంటి దేశం ఒక రకంగా చెప్పాలంటే 90% ట్రాన్స్పోర్టేషన్ మన దేశంలో జరిగేటువంటి ట్రాన్స్పోర్టేషన్ ఈ ఆయిల్ మీద డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి దీని ప్రభావం మనం వాడేటువంటి ప్రతి వస్తువు మీద అలాగే నిత్యావసర వస్తువుల మీద పాలు, పెరుగు, ఉప్పు, పప్పు ఇలా ప్రతి వస్తువు మీద కూడా పడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి దాని ప్రభావం అటు సామాన్యుల మీద పడుతుంది. కాబట్టి దీనికి తీసుకోవాల్సినటువంటి చర్యలు ఏంటి అనే దాని మీద కూడా ఈ సమావేశంలో చర్చించబోతున్నారు. అదేవిధంగా ముఖ్యంగా ట్రంప్ కూడా ఫోన్ చేయడంతో అంటే నరేంద్ర మోదీతో ట్రంప్ నేరుగా ఫోన్ చేసి మాట్లాడడం పశ్చిమాసియాలో నెలకొన్నటువంటి యుద్ధ పరిస్థితులను కూడా నేరుగా ట్రంప్ జరగబోతున్నటువంటి విషయం మీద అలాగే ఇప్పటివరకు జరిగినటువంటి ఈ 25 రోజుల పాటు జరిగినటువంటి యుద్ధానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నింటినీ కూడా ట్రంప్కి చెప్పడం జరిగింది, ట్రంప్ మోదీకి చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు భారత్ కూడా అటు ఇరాన్ని అదేవిధంగా ఇజ్రాయెల్ అమెరికాని కూడా నచ్చజెప్పే విధంగా ఒక దౌత్యాన్ని కూడా చేయాలి అనేటువంటి ఒక సూచనను కూడా చేసినట్టుగా తెలుస్తుంది. దీంతో ఇప్పుడు మనం ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా సో ఒకవేళ ఈ 3 దేశాలు అటు ఇరాన్ అదేవిధంగా ఒకవైపు ఉంటే అమెరికా, ఇజ్రాయెల్ మరోవైపు కూటమిగా ఉన్నాయి. ఈ 2 దేశాల మధ్య 2 కూటముల మధ్య ఎలాంటి దౌత్యాన్ని ప్రదర్శించాలి అనేటువంటి దాని మీద కూడా చర్చ జరిగేటువంటి అవకాశం ఉంది. అయితే ఇప్పటి వరకు నిన్న ఆయన మొన్న లోక్సభలో మాట్లాడడం జరిగింది నరేంద్ర మోదీ, అదేవిధంగా నిన్న రాజ్యసభలో కూడా మాట్లాడడం జరిగింది. మాట్లాడినటువంటి 2 సందర్భాల్లో కూడా ఆయన మోదీ ఒక విషయాన్ని క్లియర్ కట్గా చెప్పడం జరిగింది. ఏమని చెప్పారంటే కరోనా సమయంలో ఎలాంటి విపత్కర పరిస్థితులు వచ్చాయో ఆ టైంలో రాష్ట్రాలన్నీ కూడా కేంద్రానికి సపోర్ట్గా నిలిచాయి. కేంద్రం ఇచ్చినటువంటి ప్రతి సూచనను కూడా రాష్ట్రాలు అమలు చేశాయి. కాబట్టి ఐక్యమత్యంగా అప్పుడున్నటువంటి ఆ సమస్యను మనం అధిగమించగలిగాం. కరోనా లాంటి మహమ్మారి ఉన్నటువంటి అలాంటి ఆ ప్యానిక్ సిచ్యువేషన్ని మనం
దాటుకొని వచ్చాము కాబట్టి ఇప్పుడు రాబోయేటువంటి పరిస్థితుల్లో కూడా ఏదైనా కూడా ఒకవేళ ఏదైనా ఇబ్బందికర పరిస్థితులు వస్తే ఖచ్చితంగా ఎదుర్కోవడానికి రాష్ట్రాల సపోర్ట్ కూడా ఖచ్చితంగా ఉండాలి అనేటువంటి ఒక మాటను ఆయన ఘంటాపదంగా చెప్పడం జరిగింది. అంటే రాబోయే రోజుల్లో కొంత ఇబ్బందికర పరిస్థితులు వస్తే వాటిని అధిగమించడానికి రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధంగా ఉండాలి, అలాగే ప్రజలను కూడా సమాయత్తం చేయాలనేటువంటి విషయాన్ని కూడా ఆయన చెప్పకనే చెప్పారు. మొన్న లోక్సభలో మాట్లాడారు. లోక్సభలో ఆయన చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇప్పటివరకు మనం 21 దేశాల నుంచి ఎల్పిజిని మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాము. గడిచినటువంటి 11 సంవత్సరాల్లో ఈ ఎల్పిజి గ్యాస్ని మనం 43 దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకునే విధంగా కూడా ఆ సంఖ్యను కూడా పెంచాము, అలాగే ఆ స్కేల్ను కూడా పెంచాము అనేటువంటి విషయాన్ని కూడా ఆయన చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇంధన నిల్వలు ఆయిల్ ఏదైతే స్టోరేజ్ కెపాసిటీని కూడా పెంచాము, గతంలో ఉన్నటువంటి కెపాసిటీని రెండింతలు కూడా ఇప్పుడు పెంచాము అనేటువంటి విషయాన్ని కూడా ఆయన చెప్పడం జరిగింది. సో ఇవన్నీ కూడా మనం ఒకసారి పరిగణలోకి తీసుకుంటే ఇప్పుడు ఆల్ పార్టీ మీటింగ్లో ఏం డిస్కషన్ జరుగుతుంది, మోదీ ఇప్పుడు దేశంలో అమలు చేయబోతున్నటువంటి విధానాల గురించి ఇప్పుడు అన్ని పక్షాల సంబంధించినటువంటి నాయకులతో మాట్లాడిన తర్వాత వారందరి ఒపీనియన్స్ అన్నీ కూడా తీసుకున్న తర్వాత ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా అన్ని పార్టీలు ఒక ఏకాభిప్రాయానికి వచ్చిన తర్వాత అక్కడ డిస్కషన్ జరిగినటువంటి విషయాలనే ఇప్పుడు ఆయన దేశంలో ఇంప్లిమెంట్ చేయబోతున్నారు. సో ఇవాళ కానీ మీటింగ్ ఆల్ పార్టీ మీటింగ్ జరిగిన తర్వాత కీలకమైనటువంటి ఒక ప్రసంగాన్ని కూడా నరేంద్ర మోదీ ఇవ్వబోతున్నారు అనేటువంటి ఒక సమాచారం కూడా వస్తుంది. సో ఆ సమాచారంలో ఏముండబోతున్నాయి, సో ఎలాంటి నిర్ణయాలు ఉండబోతున్నాయి, ఇప్పటికిప్పుడు ఇండియాలో కరోనా లాంటి పరిస్థితులు లేవు, ఎక్కడా కూడా కరోనా లాంటి వైరస్ కానీ మహమ్మారి కానీ ఆరోగ్యానికి సంబంధించినటువంటి ఇబ్బందులు ఎక్కడా కూడా లేవు. కానీ ఇలాంటి సమయంలో ఆల్ పార్టీ మీటింగ్ ఎందుకు పెడుతున్నారు అనేటువంటి ఒక చర్చ అయితే ఇప్పుడు దేశవ్యాప్తంగా రాజకీయ వర్గాల్లో నడుస్తుందనే చెప్పాలి. సో ఈ ఆల్ పార్టీ మీటింగ్ అయిన తర్వాత ఎలాంటి అనౌన్స్మెంట్ ఉంటాయనేది కూడా ఇప్పుడు అందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి అనే చెప్పాలి. సో ముఖ్యంగా ఎల్పిజి విషయంలో ఇప్పటికే దాదాపుగా 25 రోజులు అంటే గ్యాస్ బుకింగ్కి ఆ పీరియడ్ని, అంటే ఒక గ్యాస్ సిలిండర్ మనం బుక్ చేసుకుంటే ఇంకొక గ్యాస్ సిలిండర్ని బుక్ చేసుకోవడానికి ఉన్నటువంటి పీరియడ్ని 25 రోజులకు పెంచారు. అదేవిధంగా గ్రామీణ వర్గాలు అంటే గ్రామీణ ప్రాంతాల్లో 45 రోజులకు పెంచారు. సో దీన్నేమన్నా పెంచేటువంటి అవకాశం ఉంటుందా? అదేవిధంగా ఇంధన వినియోగాన్ని తగ్గించడం కోసం ప్రజలకు కొన్ని సూచనలు ఏమైనా చేసేటువంటి అవకాశం ఉంటుందా? మ్యాక్సిమం ఒకవేళ ఇంపోర్టింగ్ అంతా కూడా ఆగిపోతే, ఒకవేళ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ పూర్తిగా క్లోజ్ అయిపోతే, ఒకవేళ ఆయిల్ రవాణా ఆయిల్ సరఫరా పూర్తిగా క్లోజ్ అయిపోతే, ఒక రకంగా ఈ యుద్ధంలో అటు బ్రిటన్ కావచ్చు, అదేవిధంగా యూరోపియన్ కంట్రీస్ కావచ్చు, లేదంటే నాటో దేశాలు కూడా ఇన్ కేసు జాయిన్ అయితే అప్పుడు యుద్ధం మరింత తీవ్రతరం అవుతుంది. కాబట్టి ఎగుమతులు దిగుమతులు పూర్తి స్థాయిలో నిలిచిపోతాయి. కాబట్టి అప్పుడు ఎలాంటి పరిస్థితిని మనం ఫేస్ చేయాలి, ఏ రోజు ఏం జరుగుతుందో చెప్పలేనటువంటి పరిస్థితి. ఎందుకంటే ప్రస్తుతం అమెరికా తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు, ట్రంప్ తీసుకున్నటువంటి నిర్ణయాలన్నీ కూడా అనాలోచిత నిర్ణయాలు, ఏ రోజు ఎలాంటి డెసిషన్ ఉంటుందో కూడా చెప్పలేనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి దీని ప్రభావం మన దేశం మీద 150 కోట్ల మంది ఉన్నటువంటి జనాభా మీద పడకుండా ముందస్తు చర్యలు తీసుకునేటువంటి క్రమంలో భాగంగానే ఆల్ పార్టీ మీటింగ్ నడుస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఈ మీటింగ్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి లోక్సభ విపక్ష నేత రాహుల్ గాంధీ, అలాగే రాజ్యసభ విపక్ష నేత మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులతో పాటు మరికొన్ని పార్టీలకు సంబంధించినటువంటి ముఖ్య నాయకులందరూ కూడా హాజరు కాబోతున్నారు. సో అదేవిధంగా తృణమూల కాంగ్రెస్ అయితే మాత్రం ఈ మీటింగ్ని బహిష్కరించిందనే చెప్పాలి. ఎందుకంటే ఇప్పటికే అక్కడ తృణమూల కాంగ్రెస్లో ఎన్నికల సమర బేరీ నడుస్తోంది. అంటే అక్కడ పశ్చిమ బెంగాల్లో ఇప్పటికే అక్కడ ఎన్నికల పరిస్థితి నడుస్తోంది. కాబట్టి ఎన్నికలను ఉద్దేశించుకొని ఇప్పుడు బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం పిలుపునిచ్చినటువంటి ఈ ఆల్ పార్టీ మీటింగ్కి హాజరైతే అప్పుడు ప్రభుత్వం తీసుకున్నటువంటి ఏ నిర్ణయానైనా కూడా సపోర్ట్ చేసినట్లు అవుతుంది. కాబట్టి అది రాజకీయంగా ఎన్నికల్లో తమకు ఇబ్బంది కలుగుతుందనేటువంటి ఉద్దేశంతో తృణమూల కాంగ్రెస్ ఇప్పుడు ఈ మీటింగ్ని బహిష్కరించింది. మిగిలినటువంటి అన్ని పార్టీలు కూడా ఈ మీటింగ్కి హాజరు కాబోతున్నాయి. సో ఈ మీటింగ్లో ఏ డిసిషన్ జరగబోతుంది, ఎలాంటి నిర్ణయాలు ఉండబోతున్నాయి, ఎలాంటి రూల్స్ని ఫ్రేమ్ చేయబోతున్నారు, సో మన దేశ ప్రజలకు ఏ విధంగా మోదీ ఈ మీటింగ్ అయిన తర్వాత ఏం మాట్లాడబోతున్నారు అనేది కూడా ఇప్పుడు అందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూసేటువంటి పరిస్థితి. ఒకవైపు కేంద్రం, మరోవైపు రాష్ట్రం, అదేవిధంగా సివిల్ సప్లైకి సంబంధించినటువంటి అధికారులు కావచ్చు, ఆయా సంబంధిత అధికారులు కావచ్చు, వీరందరూ కూడా ఒకే మాట చెప్తున్నారు. ఎక్కడా ప్రస్తుతానికి గ్యాస్ కానీ లేదంటే పెట్రోల్ డీజిల్ కానీ ఎలాంటి ఇబ్బంది లేదు అని చెప్తున్నారు. కానీ ప్రజల్లో మాత్రం ఒక చిన్న ఆందోళన అయితే మాత్రం కొనసాగుతుంది. ఇవాళ మనం చూసాం హైదరాబాద్ లాంటి నగరంలో చాలా చోట్ల ముఖ్యమైనటువంటి అన్ని కూడల్లో ఉన్నటువంటి పెట్రోల్ బంకులన్నిటి కూడా
పూర్తిగా వాహనదారులతో పూర్తిగా రోడ్లన్నీ కూడా బ్లాక్ అయిపోయినటువంటి పరిస్థితి. సో సోషల్ మీడియాలో అక్కడికి వెళ్ళినటువంటి వారందరూ కూడా అక్కడ ఉన్నటువంటి ఆ వీడియోస్ని తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. కాబట్టి అలా ఒకరిని చూసి ఒకరు ఇలా పెద్ద సంఖ్యలో పెట్రోల్ బంకులకు బారులు తీరుతున్నారు. ప్రభుత్వం ప్రస్తుతానికి షార్టేజ్ లేదని చెప్తున్నప్పటికీ కూడా ప్రజల్లో ఒక ఆందోళన అయితే మాత్రం ఉంది. ఈ ఆందోళనని తగ్గించడానికి కేంద్ర ప్రభుత్వం ఏం చేయాలి, అలాగే మిగిలినటువంటి అన్ని పార్టీలని కలుపుకొని ఏం చేయాలి అనేటువంటి ఒక చర్చ కూడా జరగబోతుంది. అదేవిధంగా ముఖ్యంగా ఇవాళ చూసినట్లయితే నాట్ ఓన్లీ హైదరాబాద్, అటు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో కూడా అవసరానికి మించి అంటే ఒక వ్యక్తి తన బైక్కి ప్రతిరోజు కూడా లేదంటే 2-3 రోజులకు ఒకసారి ఒక 200కో 300కో లేదంటే 3 లీటర్లు 4 లీటర్లు పట్టించుకునేటువంటి వ్యక్తి ఫుల్ ట్యాంక్ చేసుకుంటున్నారు. అదేవిధంగా కార్లు వాడేటువంటి వ్యక్తులు ఒక 2000కో లేదా 1500కో 1000 రూపాయలకో డీజిల్ లేదా పెట్రోల్ను ఫిల్ చేసుకునేటువంటి వ్యక్తులు ఫుల్ ట్యాంక్ అంటే 4000 5000 రెండింతల వాళ్ళు ఇంధన వినియోగాన్ని పెంచుకుంటున్నారు, ఇంధన వాడకాన్ని పెంచుకుంటున్నారు, ఇంధన స్టోరేజ్ను కూడా ఇప్పుడు సామాన్యులు కూడా పెంచుకుంటున్నటువంటి పరిస్థితి. దాంతో ఇదే జరిగితే ఒకవేళ ఇదే కానీ కంటిన్యూ అయితే రాబోయేటువంటి కొన్ని రోజులందరూ కూడా పెట్రోల్ని డీజిల్ని ట్యాంకర్లో ఫిల్ చేసుకొని సామాన్యులు ఒకవేళ ఇళ్లలో స్టోరేజ్లో పెట్టుకుంటే మాత్రం అది ఖచ్చితంగా దాని ప్రభావం అందరి మీద పడుతుంది, ప్రభుత్వం మీద పడుతుంది. కాబట్టి ఈ సమస్యను అధిగమించడం కోసం ఏం చేయాలనే దాని మీద కూడా ఒక నిర్ణయానికి వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి సో ఇవాళ జరిగేటువంటి ఈ ఎమర్జెన్సీ మీటింగ్ అనేది మాత్రం సో రాబోయేటువంటి రోజుల్లో ఈ యుద్ధానికి సంబంధించి ప్రజలు తీసుకోవాల్సినటువంటి అనుసరించాల్సినటువంటి విధానాల మీద ఒక స్పష్టమైనటువంటి ఒక క్లారిటీ అయితే మాత్రం కేంద్రం ఇవ్వబోతుంది అనేది మనం ఖచ్చితంగా చెప్పవచ్చు.